నాయకుడు అంటే అతను మాట్లాడాడంటే ఒక శాంటిటీ ఉండాలి, ఒక విలువ ఉండాలి. అరే ఇతను కరెక్ట్గా చెప్తున్నాడు కదరా అన్నట్టు ఉండాలి, లేదా ఇతను మంచి పాయింట్ రైజ్ చేస్తాడరా అన్నట్టు ఉండాలి, లేదా బాధ్యతగా ఉంటాడరా అన్నట్టు ఉండాలి. కానీ ఓ పక్కన వక్ఫ్ సవరణ చట్టం గురించి ఉభయ సభలు ఇష్యూ నడుస్తుంది, దేశమంతా చర్చ జరుగుతుంటే ఆ టైంలో వచ్చి ఆ అంశం మీద మాట్లాడకుండా పార్లమెంట్లో కూర్చుని అకస్మాత్తుగా 0 ఓవర్లో లేచి చైనా 4000 కిలోమీటర్లు ఆక్రమించింది, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు, దీని మీద సమాధానం చెప్పాలి, చైనా ఆధీనంలో 4000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఉంది. ఇది ఇంత బాధ్యతారహితమైన స్టేట్మెంటు పాపం చైనా వాడు కూడా ఇవ్వట్లేదు. సాధారణంగా ఎవడైనా సరే గెలుచుకున్నామని చెప్పి వాడు చెప్పాలి ఒకవేళ లాక్కుంటే, లేదా పక్క దేశం వాళ్ళు చెప్పాలా ఇది జరుగుతోంది అన్నట్టు. 4000 కిలోమీటర్లు ఏంటి, 34,000 కిలోమీటర్లు చైనా చేతిలో ఉంది. వీళ్ళ తాత చేసిన పని, వీళ్ళ మామ చేసిన పని, వీళ్ళ ముత్తాత చేసిన పని, వీళ్ళ నాన్న చేసిన ఫెయిల్యూర్ల వల్ల వాళ్ళు ఎప్పుడూ ఆక్రమించుకుని ఉన్నారు. ఆ తర్వాత డోక్లాంలో, భూటాన్లో ఉన్నటువంటి డోక్లాంలో భూమిని ఆక్రమించుకోవడానికి కూడా భారతదేశం ఒప్పుకోవాలి. మన గాల్వన్ లోయలో ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూ కూడా తనిదేరి వెనక్కి పంపించాం. అవసరమైతే 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోరాడాం. అట్లాంటిది 4000 కిలోమీటర్లు తీసేసుకున్నారు, మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈ చర్చ అసలు ఇతనికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ నేర్పినోడు ఎవడో అర్థం కావట్లా.